బుక్ ఓపెన్ చేసిన వెంటనే నిద్ర వస్తుందా? ఫోన్ యూస్ చేసినప్పుడు మాత్రం చాలా యాక్టివ్గా ఫీల్ అవుతున్నారా? అయితే ఇది లేజినెస్ కాదు, మీ బ్రెయిన్ ఫిజియాలజీ ప్రాబ్లం అని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మన బ్రెయిన్లో కంటిన్యూస్గా ఎనర్జీ యూజ్ అవుతూనే ఉంటుంది. మనం చదివినప్పుడు కానీ ఏదైనా పని చేసినప్పుడు కానీ మోస్ట్లీ చదివినప్పుడు. సో ఎక్కువ కాన్సన్ట్రేషన్ అవసరం ఉంటుంది. బ్రెయిన్ త్వరగా ఫటిక్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఎడినోసిన్ అనే కెమికల్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. దీంతో ఈ ఎడినోసిన్ ఏం చేస్తుందంటే స్లీప్కి సిగ్నల్ని ఇస్తుంటుంది. స్లీప్ రావడానికి సిగ్నల్ని పంపిస్తుంది. అదే ఫోన్ యూస్ చేస్తే ఎందుకు నిద్ర రాదు అంటే డోపమిన్ రిలీజ్ అవుతుంది కాబట్టి, ఇది రివార్డింగ్ కెమికల్ కాబట్టి బ్రెయిన్ ఎక్సైటెడ్గా ఉంటుంది. అందుకే ఫోన్ యూజ్ చేస్తే యాక్టివ్గా ఉంటాము. స్టడీ చేసినప్పుడు నిద్ర వచ్చినట్టుగా అనిపిస్తుంటుంది. ఈ నిద్ర రావడానికి మనకు కొన్ని కారణాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, బోరింగ్ టాపిక్ తీసుకున్నప్పుడు, ప్యాసివ్ రీడింగ్ చేస్తున్నప్పుడు, ఇంట్రెస్ట్ లేకుండా చదివినప్పుడు, ఒక గోల్ లేకుండా చదివినప్పుడు, ఎక్కువ ఫుడ్ తీసుకొని చదివినప్పుడు, అండ్ ప్రాపర్ స్లీప్ లేనప్పుడు, బ్రేక్స్ లేకుండా చదివినప్పుడు ఈ ప్రాబ్లం ఉంటుంది. సో దీన్ని సార్ట్ అవుట్ చేయాలి అంటే మనము ఈజీగా ఫిక్స్ చేయొచ్చు. 25 minutes స్టడీ చేసిన తర్వాత ఒక 5 minutes బ్రేక్ ఇవ్వండి. ఆ తర్వాత యాక్టివ్ లెర్నింగ్ చాలా అవసరం. అంటే రైటింగ్, టీచింగ్, రీకలెక్టింగ్, రీకాలింగ్ అనేది చాలా అవసరం. లైట్ ఫుడ్ తీసుకోండి. చదివే ముందు స్ట్రైట్గా కూర్చోవాలి, బెడ్ మీద కూర్చోకూడదు. అండ్ చాలా ఎక్కువ వాటర్ని తీసుకోవాలి. ఇలా చేస్తే స్లీప్ అనేది కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ టైం బుక్ ఓపెన్ చేసినప్పుడు నిద్ర రమ్మన్నా రాదు. సో కాబట్టి మనకు ఫోకస్ 100% కావాలి అంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాలి. ఇలాంటి స్మార్ట్ స్టడీ ఫిజియాలజీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. బీ హానెస్ట్. స్టడీయింగ్ టైంలో స్లీప్ వస్తుందా, రాదా, రావట్లేదా, ఈ టిప్స్ ఫాలో అయిన తర్వాత కూడా అలాగే ఉందా అనేది ఎస్ ఆర్ నో అని కామెంట్ చేయండి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.